స్త్రీలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వేసినటువంటి పెద్ద పీట, ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆ గౌరవం. నిన్న ఒక ఆయన అడిగాడు, మేము మాట్లాడుకుంటున్నాం రాత్రి 1:30 2 గంటల సమయంలో మా హోటల్ రూమ్లో కూర్చుని అందరం కలిసి మాట్లాడుకుంటున్నాం. ఏమని అడుగుతున్నారు తెలుసా? అవునండి, 12 మంది శిష్యులు ఉంటే ఒక్కడు కూడా స్త్రీలు లేరు కదా అన్నాడు. అబ్బా, ప్రభువు గుండె పిండేశాడు. ఎట్లా? నేను అన్నాను, ఆ 12 మందికి సువార్త చెప్పింది ఎవరు? స్త్రీయే. మీకు అర్థమవుతుందా? ఆ 12 మందికి, అరే మీకు ముందే చెప్పినట్లుగా ఆయన గలిలయలో మిమ్మల్ని కలుస్తాడని, ఆయన గలిలయ సముద్రం దగ్గర మిమ్మల్ని కలుస్తాడని లైన్లో దేవుని వాక్య విలువలు కనిపిస్తాయి. రాజా అని పిలిస్తే ఊరికి రాజు అయిపోడు ఆయన. దాని వెనక చాలా విలువలు ఉన్నాయి. ఆయన పాపుల రక్షకుడు, నాగరికతలకు కేంద్రం.